దేవునికి మహిమ కలుగును గాక. 146 కీర్తనలో దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ము కొనకుడి. హల్లెలూయా. మనం అందరం చూద్దాం. చూడండి, ఇక్కడ మళ్ళీ చదువుతున్నాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ము కొనకుడి. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల చేత రక్షణ కలగదు. రక్షణ అంటే మనం అనేకంగా అనుకుంటాం. ఏమనుకుంటాం? రక్షణ అంటే మనకు ఒక గృహము రక్షణగా ఉంటుంది, వస్త్రాలు రక్షణగా ఉంటాయి. మనం బస్సులో వెళ్తూ ఉంటే మనం ఆ బస్సులో మనం ప్రయాణం చేయడానికి రక్షణగా ఉంటుంది. అలాంటి రక్షణ కాదు. మనం ఆసుపత్రికి వెళ్తే మన ఆరోగ్యం నుంచి వెళ్ళి అనారోగ్యతలో నుండి మనం కాపాడబడడానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాంటి రక్షణ కాదు. కానీ దేవుడే రక్షణ కలగజేస్తాడు. దేవుడు కలగజేసే రక్షణ ఏంటి అని చెప్పి మనం ఆలోచించినప్పుడు, దేవుడు తన రూపములో మానవుని చేసిన తర్వాత ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయన చిత్తమో కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం అనుకుంటాం, ఏమనుకుంటాం? మానవులలో అనేకమైనటువంటి తారతమ్యములను మనము చూస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి తారతమ్యములు ఏమి చూడడం లేదు. హల్లెలూయా. మానవులను రంగు రూపము కాకుండా మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పొట్టివారు, పొడుగువారు, వీరందరినీ చూస్తే అందరూ కూడా ఒకేలాగా ఉంటారు. అందరికి ముక్కులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, వెంట్రుకలు, ఆకారాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. వీరందరూ కూడా ఎవరి రూపము? దేవుని రూపములో మానవుని దేవుడు చేసినాడు. హల్లెలూయా. దేవుని రూపంలో మానవుని చేసినాడు. మనము రంగును బట్టి, ఇప్పుడు జపాన్లో ఉన్నవారు పొట్టిగా ఉంటారు. మనం జపాన్ వారిని చూసినప్పుడు ఎలా అనిపిస్తారు? అందరు ఒకలాగానే ఉంటారు. మనం అనుకుంటాం వీళ్ళందరినీ ఎలా గుర్తుపడతాం? చైనీయులను చూసినప్పుడు ఒకలాగే ఉంటారు. ఆఫ్రికన్స్ చూసినప్పుడు అందరు నల్లగానే ఉంటారు. ఎలా గుర్తుపడతామని. కానీ అక్కడ మనం కొన్ని రోజులు ఉంటే వారి యొక్క ముఖ కవలికలను బట్టి మనం గుర్తుపట్టవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవులందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా సృష్టించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ఇప్పటికి వరకు, ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా సృష్టింపబడిన వారిలో ఎవరిది కూడా ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ ఎవరిది మ్యాచ్ కాలేదు ఇంతవరకు. నీ యొక్క ఈ వేర్లులో ఎంతటి టెక్నాలజీని కూడా దీన్ని స్కాన్ చేసినా కూడా ఇది ఏమాత్రం కూడా పొంతన పోలిక ఉండదంట. ఎంత అద్భుతమైన సృష్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు, మనిషిని పోలినవాడు మనిషి 7 రకాలుగా ఉంటాడు, 7 ఉంటారు అని చెప్పేసి అందరూ అంటారు. 7 ఉంటారు కాబట్టి, కానీ ఆ 7లో 7 స్వభావాలు ఉంటాయి, 7 మనస్తత్వాలు, 7 డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. ఏది కూడా మ్యాచ్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అందుకని ప్రత్యేకంగా మనల్ని సృష్టించినాడు. మనం అందుకని ఆయన చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చేతి పైన మానవుడు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. మన కొడుకులు, మన కుమార్తెలు నశించిపోవడం మనకి ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? మనం కన్నాము కాబట్టి. వారిని ఏ రకంగా బాగు చేయాలని, వారి మీద మనం ఎలాంటి నింద మోపము, ఎలాంటి అపవాదు మోపము. వారు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా మనము సర్దుకుంటాం. వారు ఎందుకు అనంటే వారు మన పిల్లలు కాబట్టి మనం వారిని ఆదరిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పరలోకమందున్న దేవుడు తన రూపంలో తన పోలికగా మనల్ని చేసి మనం నశించిపోతా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందుకని నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికే దేవుడు మానవ ఆకారములో ఈ లోకానికి వచ్చినాడు. కన్య మరియ అయినటువంటి ఆ యొక్క మరియ గర్భంలో ఆయన ఉద్భవించి ఆయనే తన రక్తము కార్చి పాపములకు క్షమాపణ కలిగజేసి మనల్ని రక్షించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మానవుల వలన రక్షణ కలగదు, రాజుల వలన రక్షణ. రాజులు ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అంతకు మించి ఏం లేదు. మన గొప్ప రాజు అయినటువంటి దావీదు 40 సంవత్సరాలు బ్రతికినాడు, అంటే రాజ్యము చేసినాడు. ఆయన రాజ్యము 40 సంవత్సరాలు పరిపాలించినాడు. అంతవరకు లిమిట్. ఇంకా అధిక బలం ఉంటే 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు పరిపాలిస్తాడు కావచ్చు. కానీ ఎల్లకాలము తన ప్రజలను ఎవరు కాపాడలేరు. అందుకని దేవుడు అంటూ రాజుల చేత రక్షణ కలగదు, నరుల చేత రక్షణ కలగదు. ఎందుకు అనంటే రాజులది ఒక లిమిటెడ్ పీరియడ్,
కొంత లిమిటెడ్ టైం వరకే వారు ఉంటారు, తర్వాత వారు ఉండరు. దేవునికి మహిమ కలుగునుక. కాబట్టి వారిని నమ్ముకొనకుడి అంటున్నాడు ఇక్కడ 146 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే 118 8వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి, ఇంకా చక్కని మాట ఉన్నది. 118 8వ వచనం కొంచెం చదవమ్మా మైక్లో. మనుషులను నమ్ముకొనుట కంటే, చూడండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. మేలు ఎవరిని నమ్ముకుంటే కలుగుతుంది? మనుషులను నమ్ముకుంటే కాదు, రాజులను నమ్ముకుంటే కాదు, యెహోవాను ఆశ్రయించుట వలన మేలు కలుగుతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన పిల్ల తరము దీవించబడాలంటే మనం ఉన్నన్ని రోజులు మన పిల్లల్ని ఇట్లా చూస్తాం కావచ్చు. తర్వాత ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. వారిని ఎవరు చూడాలి? దేవుడే చూడాలి. దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు నేను కరుణిస్తానని. 1000 తరములు. కానీ ఆయనను ఎరగవారు, ఆయన ప్రేమించని వారు 4 తరముల వరకు శాపము ఇస్తానంటున్నాడు. ఆ యొక్క 1000 తరములు ఉండేటువంటి ఆ యొక్క కృపను మనము వెంబడించాలి. ఆ కృప ఇచ్చేటువంటి ఆ యొక్క యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం మేలును అనుభవించాలి. రాజులను నమ్ముకుంటే, మనుషులను నమ్ముకుంటే మనకు మేలు కలగదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన ఆధారము, మన ఆశ్రయము ఎవరై ఉండాలి? దేవుడే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాక్డౌన్లో అందరూ 91 కీర్తన పట్టేసినారు. 91 కీర్తన ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా పట్టేసినారు. కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఇవన్నిటిలో కూడా ఈ యొక్క 91 కీర్తనను అందరూ చదివినారు, అందరూ ప్రార్థన చేసినారు. చాలా సంతోషం. కానీ ఇక్కడ మొదటి వచనంలో ఏముందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చదువు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని. నేను నమ్ముకోను నా దేవుడు. ఎవరు నమ్ముకుంటారండి? నా కోట ఆయనే, నాకు ఆశ్రయము ఆయనే. దేవుడే నా కోట, నా ఆశ్రయం. ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళాలి, ఆయన రెక్కల చాటులోనికి వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి కొరత ఏది ఉండదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. ఆయన బలిష్టమైన ఆయన రెక్కల కింద మనము భద్రపరచబడి ఉండాలి. హల్లెలూయా. బయట ఉండి కోట అంటే నడుస్తుందా? కోటలోనికి వెళ్ళాలి. కోటలోనికి వెళ్ళినప్పుడు మనము భద్రపరచబడతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఒక వాక్య భాగమును మనము చదువుకొని దాని ద్వారా మనము ముందుకు సాగిపోతాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీ పత్రిక ఈరోజు ఒక డిఫరెంట్ ప్రసంగం మనం వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దూతలను గురించి మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. దూతల గురించి మనము ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ చూడండి, పరిచారము చేయడానికి అంటే రక్షణ పొందిన వారికి పరిచారం చేయడానికి, సర్వీస్ చేయడానికి, సహాయము చేయడానికి పంపబడిన సేవకులైన. సేవకులు ఎవరండి? ఆత్మలు అంటే దూతలు. సేవకులైన ఆత్మలు. మనల్ని కాపాడడానికి దేవుడు మనకు దూతలను కాపుదలగా ఉంచినాడు. హల్లెలూయా. మనకు సేవ చేయడానికి ఎవరిని ఉంచినాడట? దేవుని దూతలను, ఆత్మలను కాపుదలగా ఉంచినాడు. దేవునికి స్తోత్రం. ఈ దూతలు ఎలాంటి దూతలు ఉన్నాయి, ఏంటిది, ఈ దూతల కాపుదల మనకు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ పత్రిక 13:5వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడను
ఎడబాయడు. మనం ఎడబాస్తాము దేవుణ్ణి, కానీ దేవుడు మనల్ని ఎడబాయడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే వాగ్దానం చేసినాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఎప్పుడు మన మైండ్లో నిలిచి ఉండాలి. నువ్వు జలములలో బడి వెళ్ళుచున్నప్పుడు ఆ జలములు నిన్ను ముంచివేయవు. నీటిని చూసి గడగడ వణుకుతాం కదా, ఆ జలములు నిన్ను ఏమి ముంచివేయి. అగ్నిలో బడి నడుచుకుంటూ వెళ్ళిన ఆ జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంధకారములో బడి నువ్వు వెళ్ళిన ఆ అంధకారము నీకు వెలుగుగా మారుతుంది, కానీ నీకు చీకటిగా ఉండదు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రము భయపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క దేవుని యొక్క పిల్లలందరికీ, దేవుని యొక్క రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఎలాంటి కాపుదలను పెట్టినాడో మనం చూద్దాం. ఎవరైతే యేసు ప్రభువని వారి నోటితో ఒప్పుకొని వారి హృదయమందు విశ్వసించి రక్షణ పొందుతారో వారికి దేవుడు కాపుదలను దయచేస్తున్నాడు. హల్లెలూయా. కాపుదలను దయచేస్తున్నాడు. ఒక్కసారి 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన. ఎలాంటి కాపుదలను దేవుడు తన ప్రజలకు కలగజేస్తున్నాడు. 34:7వ వచనం. 34:7వ వచనం కీర్తనలు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. చూడండి, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరు రక్షిస్తున్నారండి ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తున్నారు? ఒక్కసారి ఎవరికి వారు మనం పరీక్ష చేసుకుంటే, వెనుకకు తిరిగి చూస్తే క్షణకాలంలో లయమైపోయే సందర్భాలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటాయి. నాకైతే ఎన్నోసార్లు కలిగినాయి. ఇట్లా కనురెప్ప కంటే ఇంకా ఎక్కువ ప్రమాదాలు నన్ను దాటిపోయినాయి. ఎందుకు దాటిపోయినాయి, ఏంటిది అబ్బా, నేను తప్పించుకున్నా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఒకసారి దేవుడు చెప్పినాడు, ఏం తప్పింపబడ్డావు? నీకంటే బలమైన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, నీకంటే అన్ని స్థానమానాలు ఉన్న వాళ్ళు, మంచి మంచి లీడర్లు, దేశ నాయకులు, ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తులు ఇలా గాలి బుడగలాగా ఆరిపోయినారు. నీకు నువ్వేమో రక్షింపబడలేదు అని చెప్పేసి కొన్ని సందర్భాలు నాకు చూపిస్తానా అని గజగజ వణికిపోయినాను. హల్లెలూయా. అవునండి, మనకు తెలియదు ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ మరణము మనల్ని మృంగివేస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనల్ని మృంగివేయాలని అపవాది కిటికీలను వెక్కి ఇట్లా చూస్తూ ఉందట. ఎప్పుడు మనల్ని మృంగి వేద్దామని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. మరణం మన కిటికీల పైకి వెక్కి ఇలాగ చూస్తుంది. మన పిల్లల్ని కానీ, మనల్ని కానీ, యవనస్తులను కానీ ఉండకుండా మొత్తం నశింప చేయాలన్నది సాతాను యొక్క ప్లాన్ అయి ఉంటున్నది. హల్లెలూయా. అందుకే ఈ యొక్క యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. వారిని రక్షించకపోతే మనం ఎన్నడో లయమైపోతాం. హల్లెలూయా. చికెన్ టిక్కా అవసరం లేదు, ఒట్టిగానే టక్కుమని ఒక బుక్కలో నమిలేసి మృంగేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎంత భయంకరంగా చూస్తుంది ఒక్కసారి చూడండి మీరు ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ఐ థింక్ ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఉన్నది చూడండి, నేను తెలియజేస్తాను. 9వ అధ్యాయము 21వ వచనం. ఇది చదవండి మీరందరూ. నా బైబిల్లో 635 పేజీ నెంబర్ 20. ఇక్కడ చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండా. మన పిల్లలందరూ ఎక్కడ ఆడుతున్నారమ్మా? రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. నేను వివరిస్తాను చూడండి. వీధులలో పసిపిల్లలు. మన పసిపిల్లలంతా ఎక్కడ తిరుగుతున్నారు? వీధులలో ఆడుతున్నారు. మన ఇంటి ముందు ఉన్నటువంటి వీధుల్లో ఆడుతున్నారు. వారిని మిరింగివేయాలని మన యవనులు ఎక్కడ తిరుగుతున్నారు? రాజమార్గంలో, మెయిన్ రోడ్లలో, SD రోడ్లో, MG రోడ్లో, పెద్ద పెద్ద రోడ్లలో, ఫ్లైఓవర్ల మీద మన వాళ్ళు తిరుగుతున్నారు యవనస్తులు. వారిని మృంగివేయాలని, మన పసిపిల్లల్ని మృంగివేయాలని ఏం చూస్తుంది? మరణము. ఈ మరణం ఎక్కడికి వెళ్తుంది? మరణము మన కిటికీలను ఎక్కుచున్నది.
ఎక్కి ఏం చేస్తుంది? ఎక్కడ దొరుకుతారా రింగి వేద్దామని చెప్పి, కబలించి వేద్దామని చెప్పేసి చూచుచున్న క్రమంలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన పిల్లల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినాను. ఒక స్త్రీ స్నానం చేస్తుంది. ఇక్కడ జలధారలాగా పడుతూ ఉన్నాయి, నీళ్ళు పడతా ఉన్నాయి. ఆమె చాలా పక్కకు నిలబడి నీళ్ళు పడతా ఉంటే ఇట్లా పక్కకు నిల్చున్నది. పక్కకు నిల్చుంటే ఆ జలధార దగ్గర పైనుంచి వెళ్ళి కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి స్థలంలో నుండి ఇద్దరు చిన్నపిల్లలు ఇటు జర్రమని జారొచ్చి ఆమె కాళ్ళని ఇట్లా తనేసారు. తనగానే ఆమె ఇట్లా వెళ్ళకిల పడిపోయింది. వెళ్ళకిల పడగానే ఈ తల ఆ యొక్క రాయికి తగిలింది. ఆన్ ద స్పాట్ చనిపోయింది. హల్లెలూయా. మరణం ఎలాగ వస్తుందో మనకు తెలియదు. నేను అది చూసినప్పుడు నేను చలించిపోయినాను. ఆమెది ఏ పొరపాటు లేదు అసలు. ఆమె అసలు కలలో కూడా ఊహించలేదు అసలు. ఆమె ఇలాగ నిలబడ్డది అంతే. ఇట్లా కొంచెం ఆడ నీళ్ళు పడతా అంటే ఇంత దూరం అమ్మో నాకు భయం అని చెప్పేసి ఇట్లా నిలబడ్డది. కానీ మరణం ఎటు నుంచి వచ్చేసింది? వెనక నుంచి వచ్చేసింది. ఆ పిల్లలు ఆ నీళ్ళ దారకు ఆడుకుంటూ ఇట్లా జర్రమని జారేసి వచ్చేసి ఆమె కాళ్ళని తన్నేసరికి ఆమె ఇంత లావు ఎత్తున్న మనిషి ఒక్కటిసారి పడిపోయింది. పడడం ఇక్కడ హెడ్కు తగిలింది. అవుట్. దేవునికి మహిమ మనము ఎలాగూ కాపాడబడుచున్నాము. దేవుడు ఏం కార్యం చేసినాడు అని అడుగుతారు అందరు. ఏం చేసినారండి? మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది దేవుని కృపనే. హల్లెలూయా. అందుకనే మనము ఆయన లేకుండా ఒక క్షణమైన మనం బ్రతకలేము. ఇంతకుముందు మనం వాడుకున్నాం, ఒక క్షణమైనా నిన్ను విడిచి మేము బ్రతకలేమయ్యా. అవును, మన ఊపిరి ఎలాంటిది? నీటి ఆవిరి వంటిది. కనబడుతుందా? ఆ డేక్షల నుంచి బయటకు వచ్చేటప్పుడు కనబడుతుంది, తర్వాత కనబడదు. నీటి బుడగ ఎలా ఉన్నది అలాంటిది మన ఊపిరి. మనకున్న దేన్ని బట్టి కాదు, కానీ దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి మనము ఆయనను స్తుతించాలి, గణపరచాలి. అందుకని మనం బలహీనులో మనకు తెలిసి మనల్ని ఎల్లప్పుడూ కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ దూతలు ఏం చేస్తున్నాయి? మనల్ని కాపాడుతున్నాయి, మన రాకపోకలు కాపాడుతున్నాయని మనం 91వ కీర్తనలో మనం చూడవచ్చు. 91వ కీర్తనలు చూడము ఒకసారి. 91వ కీర్తనలో ఆ మాట ఉంటుంది చూడండి. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏం తగలకుండా? రాయి తగలకుండా. 12వ వచనం, 91వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎందుకు? నువ్వు అతి శ్రేష్టమైన దానం. దేవుడు నిన్ను తన అరచేతులలో చెక్కుకొని దూతలకు ఆజ్ఞాపించండు. షీఈస్ మై వెరీ ప్రెషియస్ చైల్డ్. నేను అత్యంత అధికంగా ప్రేమించే నా కుమార్తె, నా కుమారుడు. చాలా జాగ్రత్తగా కాపాడాలి నువ్వు. వారి కాళ్ళ కనీసం ముళ్ళు కూడా తగలదు, రాయి కూడా తగలదు. వాళ్ళని ఇట్లా ఎత్తి పట్టుకోవాలంట. దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాయండి. హల్లెలూయా. మనకు తెలియదు అది. ఎటు నుంచి వెళ్ళి మరణం వస్తుందో, ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. కానీ మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దూతలలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. మనం అనుకుంటున్న దూతలు అంటే సినిమాలలో అక్కడ ఇక్కడ చూపించేటి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈ దూతలలో అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. అత్యంత బలిష్టమైనటువంటి దూతలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దూతలు మనకు సేవ చేయడానికి దేవుడు నియమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూతలు ఎలాంటి దూతలు ఉన్నాయి ఏంటిది అనేది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించుదాము. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కాపాడడానికి మన పాదము రాయికి తగలకుండా ఎత్తి పట్టుకునే దూతలు కూడా మనకు ఉన్నాయి. అలాగే మనకు సహాయం చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడంట. హల్లెలూయా. సహాయం చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా మీ అందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకముల చేత దేవుడు నాశనం చేసినప్పుడు 3 దేవదూతలు పోయి ఏం చేస్తారు? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు భార్యను, లోతు పిల్లలను కూడా బయటికి తీసుకొని వస్తారు. ఎందుకనంటే ఆ పట్టణము యొక్క పాపము అతి భయంకరమైనది. దేవుడు ఆ యొక్క పట్టణమును బట్టి ఎంతో సంతాపం నొందినాడంట. సంతాపం నుంచి అసలు ఈ పట్టణంను ఎందుకు సృష్టించిన ఏంటిదని చెప్పేసి
దేవుడు సంతాపం నుండి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడాన్ని నిర్ణయించుకున్నప్పుడు అబ్రహాము ఆ లోతు గురించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీతిమంతుడు నశించడం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా, ఆ పట్టణములో 50 మంది ఉంటే 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా ప్రభువా అంటే ఓకే అంటాడు. మళ్ళీ పోతా ఉంటే 50 మంది లేరేమో, ప్రభువా 40 మంది ఉంటే రక్షిస్తావా అని చెప్పాడు. ఓకే అంటాడు. అంటే అక్కడ కూడా 40 మంది ఉన్నారో లేరో అని. అలాగూ 20 మంది 30 మంది చివరికి 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభు అంటే ఎస్ కాపాడుతానంటాడు. అంటే ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు. హల్లెలూయా. అంటే 2 పట్టణాలు, అంటే సొదొమ వేరు గొమొర్రా వేరు. ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు అది వెల్తీయెస్ట్, అంటే చాలా అత్యంత ధనికమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి దేశం ఆ పట్టణాలు. ఆ పట్టణములో పాపం కూడా అత్యధికంగా పెరిగిపోయిన ఆ పట్టణములో నీతిమంతులు ఎవరు లేరు. ఆ పట్టణాన్ని నశింపజేసినప్పుడు ఏ ఒక్క నీతిమంతుడు నశించకుండా వారిని బయటికి తీసుకొని రావాలని దేవుని దూతలు బయలుదేరినప్పుడు ఆ మాట చూడము ఒక్కసారి. ఆది కాండం, చాలా చక్కని మాట అది. నాకు ఆశ్చర్యపోయినాను దేవుని యొక్క కృప ఎలాగూ తన ప్రజల మీద ఉంటుందని. 18వ అధ్యాయం 18:33 యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 18:32 అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఎందునా, నేను 10 మందిని బట్టి నేను నాశనం చేయను అని చెప్పేసి అంటున్నాడు. అన్న తర్వాత అక్కడ దూతలు ఒక మాట అంటాయి, నాకు చాలా ఇష్టమైంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 19వ అధ్యాయం ఆది కాండము 12వ వచనంలో చాలా చక్కగా ఇక్కడ చూడండి. అప్పుడు ఆ మనుషులు అంటే దూతలు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను. ఇక్కడ చూడండి, ఈ మాట నేను చెప్పాలనుకున్నది. ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. లోతుకు చెప్తున్నాడు, నీ మాట విని, నీవు చెప్తే విని వచ్చేవాళ్ళు నీ ఊర్లో ఎవరెవరైతున్నారో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము అని చెప్పేసి లోతుకు ఆప్షన్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు. ఎంతమంది బయటకు వచ్చినారు? 4 వచ్చినారు. లోతు వచ్చినాడు, అతని భార్య వచ్చింది, 2 కూతుర్లు వచ్చినారు. ఇక్కడ అల్లుళ్ళు అని చెప్పేసి అన్నాడు, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను తీసుకొని బయటికి రమ్మన్నారు. చాలా మంది చెప్తారు లోతు 4 ఉన్నారు కావచ్చు, వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారని. అబ్రహాం అక్కడ ఎంతకుముందు ఎంతమందిని చూసి అడిగినాడు, 10 మంది ఉంటే రక్షిస్తావా ప్రభు అన్నారు. అంటే ఆ యొక్క 2 పట్టణాల్లో 10 మంది కూడా లేరు. ఈ లోతు కుటుంబంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, లోతు కుటుంబంలో 10 మంది ఉన్నారండి. హల్లెలూయా. లోతు కుటుంబంలో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎలా ఉన్నారు? 10 మందికి అబ్రహాం ఎందుకు ఆపేసినాడని ఇక్కడ మీకు సీక్రెట్ చెప్తాను చూడండి. ఇక్కడ పెద్ద మర్మం ఉన్నది. ఆ లోతుకి ఎంతమంది కూతుర్లను తీసుకుని బయటకు వచ్చినాడు? 2 కూతుర్లు. 2 కూతుర్లకు 2 అల్లులను ఆల్రెడీ ఆయన చేసిండు. ఇక్కడ నీ అల్లుల్ని అని చెప్పేసి అన్నాడు. అంటే 2 కూతుర్లకు ఎంతమంది? 2 అల్లులు. ఎంతమంది అయినారు? 4 అయినారు. ఇక్కడ నీ కుమారులను 2 మినిమం 2 ఉంటారు. కుమారుడు అయితే 1, కుమారులు అంటే మినిమంగా 2 ఉంటారు. అంటే 2 కొడుకులు. 2 కొడుకులకు 2 కోడళ్ళు ఉంటే ఎంతమంది అవుతారు? 4 అవుతారు. ఇక్కడ 4 2 కూతుర్లు అల్లుళ్ళు, 2 కుమారులు, 2 కోడళ్ళు, భార్య భర్త 10 మంది అయినారు. 10 మంది గురించి అబ్రహాం ఇక్కడ ప్రార్థన చేసినాడు. 10 మంది ఉంటే నువ్వు నాశనం చేస్తావు ప్రభు అంటే, ఆ 10 మంది వీరు ఉన్నారు కాబట్టి వీరిని నాశనం చేయకుండా ఆ పట్టణాన్ని కాపాడుతాడేమంటే, ఈ 10 మంది వచ్చినారా? నీకు కలిగిన వారిని అందరిని బయటకు తీసుకొని రమ్మంటే ఎవరెవరు వచ్చినారు? 2 కూతుర్లు వచ్చిండ్రు, భార్య వచ్చింది, అంతే. వారిని తీసుకొని బయటకు వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ముందే చెప్పినాడు, నీకు కలిగిన వారిని అందరినీ, ఆ ఊర్లో ఉన్న వారందరినీ, ఎంతమంది నీ మాట చెప్పి నీ మాటకు విధేయత చూపించి వారు బయటకు వస్తారో వారిని బయటికి తీసుకొని రా
ఆప్షన్ ఇచ్చినాడా లేదా? దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుడు ఒక ఆప్షన్ ఇస్తాడు. మనకు ఏదైనా డిస్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆయన ముందుగా మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచి చెప్తాడు. మనం ఆయన మాట వినాలి. హల్లెలూయా. దేవునికి వినని వారు ఏమవుతారు? దేవునికి ఇక్కడ వీళ్ళు విన్నారా? 10 మందిలో ఎంతమంది విన్నారు? సగానికి ఎక్కువ మంది, అంటే 6 వినలేదు, 4 విన్నారు. ఆ 4 ఇట్లా తల్లి ఏం చేసింది? వెనక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన దూతలను పంపి తన ప్రజలను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ దూతలు మనకు సేవ చేస్తాయి అని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం అనేకమైనటువంటి దూతల గురించి నేను కొన్ని అవుట్లైన్గా మీకు తెలియజేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ యెహెజ్కేల్ 1st చాప్టర్. ఇక్కడ కొన్ని దూతలను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో దూతలను, దేవుని యొక్క అక్కడ పరలోక సైన్య సమూహము సమస్తాన్ని కూడా చూపిస్తున్నాడు. ఆ చూపించే క్రమంలో ఇక్కడ దూతలను గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 5వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడెను. ఉండెను. తలతలలాడుచున్నాడు. ఇక్కడ చాలా ఇక్కడ దీని యొక్క దూత యొక్క స్వరూపమును గురించి ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ దూత ఎక్కడుంది? దేవుని యొక్క సింహాసనము దగ్గర ఉన్నది. దీనికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4 రెక్కలు ఉన్నాయి. ఈ 4 రెక్కలతో ఒకటి ఏం చేస్తున్నదంటే వాటి కాళ్ళను కప్పుకున్నది. కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో అవి ఇట్లా ఎగురుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ యొక్క దూతలు దేవుని దగ్గర పరిచర్య చేసేటువంటి దూతలై ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కొన్ని దూతలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. యెషయా గ్రంథం పక్కన ఉన్న చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ 4 రెక్కలు కలిగిన దూతలను చూస్తున్నాం. ఇక్కడ ఎన్ని రెక్కలు కలిగిన దూతలను చూద్దాం. 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా సెరాపులను నిలిచి ఉండి. ఇక్కడ 1 నిమిషం అమ్మా. ఇక్కడ ఫుట్ నోట్లో ఒకటి ఉంది. కింద ఏమని ఉన్నది? సెరాపులు అంటే ఏంటి? మహాదూతలు, అంటే మైటీ ఏంజల్స్ అన్నట్టు, గొప్ప దూతలు అన్నట్టు. ఈ సెరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయండి ఈ దూతకు. ఇంతకుముందు మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసిన దూతకు ఎన్ని ఉన్నాయి? 4 రెక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. ఎలాంటి దూతలు? మహాదూతలు, మైటీ ఏంజల్స్. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో ముఖమును, రెంటితో కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలిగి. ఈ 6 రెక్కలు కలిగినటువంటి దూతలను మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి దూతలు, 2 రెక్కలు కలిగిన దూతలు కూడా ఉన్నాయి. అవి వాటిని ఏంజల్స్ అంటారు. అలాగే చూసినట్లయితే ఆది కాండంలో మనము దూతలను గురించి చూడవచ్చు. దూతలు కాపుదల కాసేటువంటి అగ్ని జ్వాలల వంటి ఖడ్గములు కలిగినటువంటి దూతలను దేవుడు కాపుదలగా ఉంచుతున్నాడు. మనకు కూడా కాపుదలగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఇక్కడ చివరి వచనంలో చూడమ్మా. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టిన ఈ కెరూబులు ఎలాంటి అండి? ఖడ్గ జ్వాలల చేత ఉంటాయి. అగ్ని జ్వాలల చేత నింపబడినటువంటి ఈ యొక్క దూతలు.
ఈ దూతలు దేన్ని కావలి కాస్తున్నాయి? జీవ వృక్షమును కావలి కాస్తూ ఉన్నాయి. ఈ జీవ వృక్షాన్ని కావలి కాయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క కెరూబులను నియమించినట్టుగా మనము చూడవచ్చు. ఇవన్నీ కూడా మనము హెబ్రీ పత్రిక 1:14 చూసినప్పుడు ఆ యొక్క దూతలన్నీ మనకి ఏం చేస్తాయంట? పరిచారము చేస్తాయంట, మనకు సహాయము చేస్తాయంట. హల్లెలూయా. మనకు తోడుగా ఉంటాయట. నువ్వు ఎటు పోతే అటు వస్తాయి. మనం అనుకుంటున్నాం మనం ఒక్కలేం పోతున్నాం అని చెప్పి. ఒక్కలేం పోవట్లేదు. మన వెనుక గొప్ప సైన్య సమూహము నియమించినాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అనంటే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న నిన్ను గురించి ఆయన తన దూతలను ఆజ్ఞాపించి నా పిల్లల్ని కాయండి అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దూతలు మనకు సేవ చేయడానికి దేవుడు నియమించినాడు. యేసు ప్రభు కూడా సేవ చేసినాయి. యేసు ప్రభు కూడా పరిచర్య చేసినాయి, సేవ చేసినాయి. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ 4th చాప్టర్. 11వ వచనం. 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. యేసు ప్రభువుకు పరిచర్య చేస్తే మనకు కూడా చెయ్యవలసిందే. హల్లెలూయా. అందుకనే హెబ్రీ పత్రికలో మనకు చెప్తున్నాడు, ఈ దూతలన్నీ మనకు పరిచార్యము చేయుటకై పంపబడిన ఆత్మలు కారా. దే ఆర్ హెల్పింగ్ అస్. మనకు సహాయం చేస్తున్నాయి. మనకు సహాయం చేయకపోతే మనం ఇలాగ ఉండం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే పరలోకమందు ఉన్నటువంటి 1/3 అంటే 75% దూతలను తీసుకొని అపవాది భూమి మీద పడిపోయింది. అవి ఊరికో ఉండడం లేదు. అవన్నీ ఏం చేస్తున్నాయి? దేవుని పిల్లలైన మన మీదకి ఎవరిని బృంగుదామా అని చెప్పేసి వస్తున్నాయి. వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భద్రపరుస్తున్నాడా లేదా? కరోనా వ్యాధి వచ్చింది. కరోనా వ్యాధిలో మనల్ని ఎంతమందిని కాపాడినాడు దేవుడు? హల్లెలూయా. కాపాడినా లేడా? కాపాడినాడు. కాపాడలేదమ్మా నిన్ను? చేయలేపాలే మనం. కాపాడినలే. లేదు లేదు లేదు. వి బిలీవ్ దట్. గాలిలాగా వచ్చిపోతుంది, మన పక్క నుంచి వస్తుంది కానీ మన దగ్గరకు వస్తలేదు. ఎందుకు? మన ప్రక్కన దేవుని దూత కావలిదా ఉండి వాటిని పారద్రోలుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంహార దూత వస్తున్నది. యేసు రక్తమును చూడగానే గొర్రెపిల్ల రక్తమును చూడే ఏం చేస్తుంది? పారిపోతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రక్తములో మనకు భద్రత ఉన్నది. దేవుని దూతలు మనకు కాపుదలగా ఉన్నారు. కాపుదలగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి కాపుదలలో, భద్రతలో మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ దేవుని దూతలు కూడా మనకున్నారు. ఇంకా లేకపోతే ఇంకా మన పని అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దూతలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఎలాగో రక్షించినాయి. 450 సంవత్సరాలు శత్రు దేశంలో ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు, వారు మొర్రపెడుతున్న వారిని దేవుడు వదిలిపెట్టలేదు. 450 సంవత్సరాలు కూడా వారిని కాపాడుచూ ఉన్నారు. ఆ యొక్క శత్రువులు, ఐగుప్తీయులు ఎంతగా శ్రమ పెడతా ఉంటే అంతగా దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. ఎంతగా శ్రమ పెడతా ఉంటే అంతగా దేవుడు దీవిస్తున్నాడు. దీవించి వారిని వృద్ధి చేస్తున్నాడు. వృద్ధి చేస్తున్నప్పుడు వారు వీరు మనకంటే గొప్ప జనమైనారు, వీరిని బాగా కష్టాల పాలు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? తన దూతలను కాపుదలగా ఉంచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన దూతలు, పరలోక సైన్య సమూహమే ఇశ్రాయేలు ప్రజలు తోడుగా ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. నిర్గమకాండములో పరలోక సైన్య సమూహము, యెహోవా సైన్యము తోడుగా ఉన్నదంట. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం చూడమా. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం. ఇశ్రాయేలులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత
జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు దేశములో నుండి ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయిన ఏం సేనలు? యెహోవా సేనలన్నీ, అన్ని రకాల సేనలు, తుపాకులోళ్ళు, కత్తులోళ్ళు, కాలినడకన గుర్రాలోళ్ళు, అన్ని రకాలైనటువంటి యుద్ధ ప్రావీణ్యులంతా కూడా యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరను. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? ఆ 430 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ దేవుడు భద్రపరుస్తాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తలేడా? చూస్తున్నాడు. నువ్వు చేసేటివి కూడా చూస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగు. కాబట్టి మనము దేవుని యొక్క దూతను ఎప్పుడు కూడా మనం రిజెక్ట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండములో 23వ అధ్యాయంలో ఒక దూత గురించి నేను మీకు చెప్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ చాలా స్పష్టమైన ఒక ఇలిస్ట్రేషన్ చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఆన్లైన్లో చూస్తున్న ఎవరైనా అనుమానం ఉన్నవాళ్ళు, అనేక అనుమానాలు వస్తున్నాయి, లేనిపోని ఏం తెలియని వాళ్ళు ఎక్కువ అనుమానాలు పడతా ఉంటారు. కాబట్టి అలాంటి అనుమానాలు కాదు, వాక్యంను చూడండి. వాక్యములు ఉన్నదా లేదా, అప్పుడు జ్ఞానముతో తెలివితో మనము వాక్యాన్ని నేర్చుకుంటే మనం అలాగ మాట్లాడడం. దేవునికి స్తోత్రంగా. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చెయ్యడు. హల్లెలూయా, ఎవరికి ఉద్దేశపూర్వకంగా హాని చేయడు. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకున్నా దేవుడు మనకు హాని చెయ్యడు. హల్లెలూయా. ఓకే, ఎలాగూ కొన్నిసార్లు మనం మరి కష్టాల పాలవుతున్నాము అని చెప్పేసి మనం అనుకుంటాం. దేవుడు మనకు తోడుగా మనకు కొన్ని దూతలను అపాయింట్ చేసినాడు. మనం చూసినాం కదా, 6 రెక్కలు కలిగిన 4 రెక్కలు కలిగినటువంటి మైటీ ఏంజల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు దేవుడు కొన్ని దూతలను మనకు తోడుగా ఉంచినాడు. ఆ దూతలలో ఒకటి, ఏ దూత అయితే మనకు తోడుగా ఉంచినాడో అలాంటి దూత అంటే పడిపోయిన దూతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 75% దూతలు కింద పడిపోయినారు. అన్ని విభాగాలలో ఉన్నటువంటి దూతలను సాతాను ఏం చేసిందంటే వాటి వైపు మలుపుకున్నది, దాని వైపు మలుపుకున్నది. హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజన్లో ఉన్నారు. చూడండి, దేవుని దగ్గర ఉన్న దూతలలో 100లో 75% దూతలను సాతాను తన వైపు మలుపుకున్నది. అలా అన్ని రకాల విభాగాల్లో ఉన్నటువంటి దూతలను మ్యానిపులేట్ చేసింది. మ్యానిపులేట్ చేసి ఏం చేసింది? దాని వైపు కొన్ని దూతలను తిప్పుకొని వాటన్నిటిని బట్టి ఏం చేసింది? భూమి మీద పడిపోయింది. భూమి మీద పడిపోయిన అవి ఊరికనే లేవు. హల్లెలూయా, దేవుడు మనకు కాపుదల కాయడానికి ఒక దూతను అపాయింట్ చేసినాడు. అదే కేటగిరీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని అనుకుందాం. ఒక డాక్టర్ను మనకు ఎప్పుడు కాపలి కాయడానికి ఒక డాక్టర్ను దేవుడు అపాయింట్ చేసినాడు. చేసిన తర్వాత ద సేమ్ డాక్టర్ లాంటి దూతని దురాత్మ వైపు ఉన్నటువంటి ఇంకొక దూత కూడా ఉంటుంది. హల్లెలూయా, మనం ఎప్పుడైతే దేవుని కట్టడలో మనం ఉంటామో ఈ దూత మనకు ఎప్పుడు సహాయం చేసుకుంటూ మనకు ఆరోగ్యము, ఆయుష్ ఇవన్నీ కూడా మనకు పెంపొందించు ఆ దూత యొక్క పనులన్నీ మన పట్ల జరిగిస్తూ ఉంటుంది. జరిగించున్న క్రమములో ఎప్పుడైతే మనం ఆ దూత మాట వినకుండా, ఆ దూత చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను ఏదైతే మనం తిరస్కరిస్తామో, వ్యతిరేకిస్తామో, ఆ దూత సైలెంట్గా ఉంటుంది. అదేం తిరగబడదు మన మీద. దేవుడు తిరగబడ్డాడు మన మీద, దేవుడు శిక్షించడు మనల్ని, కానీ దూత కూడా ఏమీ అనదు. కానీ అట్ ద సేమ్ టైంలో ఎప్పుడైతే మనము తిరస్కారం నొంది ఆ యొక్క మాట వినమో, ఇంకొక దూత, ఏది ఆ దురాత్మకు సంబంధించిన దూత ఇమ్మీడియట్గా ఎంటర్ అయిపోయి అది దాని పని మొదలు పెడతా ఉంటుంది. హల్లెలూయా, అప్పుడు మనం దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుడు ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఆయన శిక్షించడు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని శిక్షించాడు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించినాడు. సృష్టించిన వాడు ఎప్పుడు కూడా మనల్ని బాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ క్రమంలో ఏం జరుగుతుంది మీకు చాలా చక్కగా నేను వాక్యములో ఎత్తిపెట్టి మీకు తెలియజేస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ చూడండి, నిన్ను త్రోవలో కాపాడడానికి, ప్రొటెక్టింగ్ చేయడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ఏం చేయాలో చూడండి ఇక్కడ.
ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేను. ఆయన మాట వినాలి. ఆ దూత మాట వినాలి. దూత చెప్తా ఉంటుంది నీకు ఆల్రెడీ ఎప్పుడు ఏం చేయాలి ఏంటిది అనేది చెప్తా ఉంటుంది. ఓకే, నీ రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి, కానీ నీ షార్ట్ కట్లు ఉన్నది. నేను ఇట్లా మధ్యలో కొంచెం ఇట్లా షార్ట్ కట్లో వెళ్తా అంటే కాదు. ఆ షార్ట్ కట్లు ఏముంటుంది, ఏదో పామో లేకపోతే జంతువో ఇంకా ఏదో ఉండి నేను కరుస్తుంటా, అది నీకు డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని మాట వినాలి నువ్వు. ఆయన కోపము రేపవద్దు. ఆ దూత కోపం వస్తుంది. మీ అతిక్రమములను ఆయన ఈ దూత క్షమించే స్వభావం లేనటువంటి దూత. క్షమాపణ దానికి లేదు. దాని పని ఏంటి, కాపాడాలి. ఆయన నామం చాలమ్మా. అయితే ఆ దూతకు కోపం రేపొద్దు. కోపం ఎప్పుడు వస్తుంది, దాని మాట వినప్పుడు. నువ్వు చెయ్యొద్దు అనే పని చేసినావు అనుకో, దానికి ఏమొస్తుంది, కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుంది, నీ యొక్క పాపములను అతిక్రమములను పరిహరించాడు, అంటే క్షమించాడు. క్షమించకుండా ఏం చేస్తాడు, శిక్షిస్తాడా, శిక్షించాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ దూత మన పాపాలను మన అతిక్రమములను క్షమించడు, కానీ సైలెంట్గా ఉంటాడు. ఉండేసరికి అది సైలెంట్గా ఉండగానే ఇమ్మీడియట్గా ద స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్, ద సేమ్ ప్యానల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంకొక దూత, దురాత్మ ఏదైతున్నదో అది ప్రవేశిస్తుంది. అది ప్రవేశించి దానికి ద్వారం దొరికిపోతుంది. నువ్వు ఇటు పోవద్దు అని అంటే పోయినావు అనుకో, పోయిందంటే అక్కడ కాసుకొని కూర్చుంటుంది. అమ్మా రా 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 నిన్ను నశింపజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటావు. వెయిట్ చేసి అటు పోయినప్పుడు ఎవరు డిస్ట్రక్షన్కు కారణమైంది, దూతనా, దేవుడా? దేవుడు కాదు. దేవుడు మనల్ని కాపాడడానికి ఒక దూతను పెట్టినాడు. ఆ దూత కూడా ఏమంటుంది, నీకు డైరెక్ట్ చేస్తుంది. అమ్మ ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి చాలా చక్కగా చెప్తాయి. చెప్పినప్పుడు వినకుండా మనం తిరస్కరించినప్పుడు దురాత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశించి మనల్ని నాశింప చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క దూత మన అతిక్రమములను పరిహరింపడు, క్షమించడు. క్షమిస్తే మనం ఏం చేస్తాం, క్షమిస్తే మనం క్షమింపబడతాం. మళ్ళీ మన ప్రొటెక్షన్. అందుకనే మోషే అంటాడు, ప్రభువా ఇలాంటి దూతలు నా ఎంబడి పంపకు ప్రభువా, 6 లక్షల మందిని తీసుకొని పోతున్నావు, ఇలాంటి వాళ్ళు వద్దు నాకు, ఇలాంటి వాళ్ళు నాకు వద్దు ప్రభువా, నువ్వేరా నాకు దూతలు గీతలు ఎవరు వద్దు, నీ సన్నిధి కావాలి నాకు, నువ్వే నాతో కూడా రావాలి, నువ్వు వస్తేనే నేను పోతే ఇక్కడి నుంచి కదల నేను, ఎందుకంటే దేవుడు అన్నీ క్షమిస్తాడు. హల్లెలూయా. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 33వ అధ్యాయం. ఇక్కడ కూడా చెప్తున్నాడు 33 వచనములో. నిర్గమకాండం 33. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, మోయాబీలు వెళ్ళగొట్టేదను. వీరు, ఇక్కడ చూడండి ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. వీరు లోబడరు, నా మాట వినరు. వీళ్ళు ఇలా 6 లక్షల మంది ఉన్నారు, మాట వినరు. మోషే ఒకసారి కోపం వచ్చి దేవుడు అంటాడు, మోషే ఒక్కసారి పక్క జరుగు, నువ్వు ఒక్కసారి పక్క జరిగి 6 లక్షల మందిని ఒక్కటే దెబ్బగా చంపేస్తాను, నేను చంపేసి ఇంతకంటే గొప్ప ప్రజలను నేను నీకు పుట్టిస్తాను, నువ్వు పక్కకు జరుగు అంటాడు. అంటే అప్పుడు బతిమలాడతాడు, ప్రభువా వారు నీ ప్రజలే కదా, వారు నిన్ను సేవించుచున్నారు కదా. శత్రువులంతా కూడా ఏమంటారు, నువ్వు వారిని సంహరిస్తే వారి దేవుడు వారికే వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పేసి నీ యొక్క పేరు, నీ యొక్క నామము హీనపరచబడుతుంది అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. మోషే చాలా సాత్వికమైన వాడు. ఎందుకంటాడంటే దేవుడు, ఆయనకు తెలుసు దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవాడు. మోషేని ఎంతగానో తిట్టినారు, వ్యతిరేకించినారు, ఆయన కూడా ఆయన ఏమనలేదు. కొన్నిసార్లు ఆయన కూడా తిట్టినాడు అనుకో. కానీ ఇక్కడ దేవుని ప్రజలు నశించకుండా మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ క్రమంలోనే దూతలు వద్దు ప్రభువా నీవే మాతో కూడా రా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 13వ వచనం చూడండి, 33:13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల ఈ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును.
చిత్తగించుము, జనము నీ ప్రజలే ఈ జనము నీ ప్రజలే గదా. అనేను. అందుకైనా అందుకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇక్కడ చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా సన్నిధి నేనైతే నీతో ఎప్పుడు ఉంటాను, నీకు సమాధానము నీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అని పర్సనల్గా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సమాధానం కలగజేస్తాను, విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు చూడండి, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఇక్కడ నుండి మమ్మల్ని అందరినీ కూడా 6 లక్షల మందితో కూడా మమ్మల్ని తీసుకొని పోవద్దు. నా ఒక్కనికి కాదు, నువ్వు కావాల్సింది ఈ 6 లక్షల మందికి కావాలి అని చెప్పేసి మోషే బతిమిలాడుతాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల గురించి. ప్రభువా, వాళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళని క్షమించి ఏం చేయి, వారిని నశింప చేయకు. వారు తప్పులు చేస్తున్నారు కానీ వారిని క్షమించు ప్రభువా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నా మంచితనం అంతయు నేను మీకు కనపరిచెదను. దేవుని మంచితనము కావాలి. హల్లెలూయా. ఈ యొక్క దూతలు, దేవుని యొద్ద నుండి త్రోసివేయబడిన దూతలు మానవులను నశింప చేయడానికి తిరుగుతున్నాయి. ఈ క్రమంలో దేవుడు వారికి ఆజ్ఞాపించడం లేదు. వారికి వ్యతిరేకంగా దేవుడు తన దూతలను మనకు కాపుదలగా ఉంచినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కొన్నిసార్లు అనేకమైనటువంటి ఇట్లా ఇంకా అయిపోయింది అనుకుంటాం, కానీ అప్పుడే అణిగిపోతుంది సమస్య. ఎందుకోనంటే దేవుని దూతలు అక్కడ పనిచేస్తారు, శత్రువును పారద్రోలంగా అక్కడ సమాధానము, నెమ్మది అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాలంలో నేను కొంతమందికి ప్రార్థనలు చేస్తూ నాకు అర్థమైపోయి దేవుని దూతలకు వ్యతిరేకంగా సాతాను శక్తులు ఎదురాడము, ఇలా డిస్ట్రక్షన్ చేయడము నాకు కనబడ్డదు. వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసిన, లార్డ్ యు సెండ్ యువర్ ఏంజల్స్, వారియర్ ఏంజల్స్ను పంపించండి, యుద్ధములు చేసే దూతలను పంపి శత్రు సమూహములందరినీ నాశనం చేయండి ప్రభువా. వారి నోళ్లను మూయండి ప్రభువా, వారికి కన్ఫ్యూజన్ కలగజేయండి, వారికి అంధకారం కలగజేయండి అని చెప్పేసి ఎలీషా ఎలాగో ప్రార్థన చేసినాడు, నేను అలాగే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కామ్ అయిపోయినారట. హల్లెలూయా. ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనం తెలుసుకొని దాని ప్రకారం మనం పోయినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ దూతలు కాదు కానీ నీవే నాతో కూడా రా అని చెప్పేసి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దూతలు మనకు సేవ చేస్తున్నాయండి. ఎలా సేవ చేస్తున్నాయో తెలుసా? అత్యంత భయంకరమైనటువంటి, అంటే మనకు భయంకరం కాదు, శత్రువులకు భయంకరమైనటువంటి దూతలను కలిగి ఉన్నాం మనం. మైటీ మహాదూతలను మనం కలిగి ఉన్నాం. వాటికి మనం ఆజ్ఞాపించాలి. యేసు నామములో నాకు ఈ కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని దూతలు పంపండి దేవా పంపించి ఈ యొక్క దురాత్మలన్నిటినీ నాశనం చేయండి అన్నప్పుడు అవి పని చేస్తూ ఉంటాయి. దేవునికి ఎలాంటి దూతలను దేవుడు మనకు కాపుదలుగా ఉంచినాడు, మన పక్షాన ఎలాంటి దూతలు యుద్ధం చేస్తాయి, వాటి శక్తి ఏందో ఒకసారి మీకు చూపిస్తాను. 39వ అధ్యాయం యెషయా గ్రంథం 39 35వ వచనం, 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37, 35. వచనమమ్మా. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. 185,000 మంది సైన్యమును హతం చేసింది. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణమంతా నీ మీదికి లేస్తుందా? భయపడాలని అవసరం లేదు. శత్రువులంతా లేస్తున్నారా? భయపడని అవసరం లేదు. దేశమంతా నీ మీదకి బయలుదేరుతుందా? ఏం భయపడాలని అవసరం. నీ పక్షంలో ఉన్నవారు గొప్పవారు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే
గొప్పవాడు కాబట్టి మనం ఏ మాత్రము భయపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీళ్ళు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేస్తే ఆ పట్టణమే కాపాడినాడు దేవుడు. పట్టణంని కాపాడి ఏం చేసినాడట? 185,000 మందిని హతము చేసే దూతను పంపించినాడు. నువ్వు ఒక్కరిద్దరితోనే మనం అనుకుంటాం శత్రువులు కనబడతారా మనకు? చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత స్థానమానాలు ఉన్నారు, వాళ్ళకి అంత ఐశ్వర్యం ఉన్నది, వారు ఏదైనా చేయగలరు, ఎట్లయినా చేయగలరు. నీకు తెలియదు నీకెవరు తోడై ఉన్నారు. నీ పక్షం యుద్ధం చేసేవారు ఎలాంటి వారు నీకు తెలియదు. హల్లెలూయా. మన పక్షాన్ని ఎవరున్నారు? 185,000 మందిని హతము చేసేటువంటి మైటీ ఏంజల్స్ని దేవుడు పంపిస్తాడు. పంపిస్తే పారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు అంటాడు, ఒక్కరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారట. హల్లెలూయా. ఎలా తరుముతారు? మన దగ్గర సినిమాలు పక్కన పెట్టండి, ఒక వ్యక్తి సహజంగా ఎంతమందిని కొట్టగలడు? మంచి బలవంతుడు, జిమ్ చేసి ఫైటింగ్లు అన్నీ నేర్చుకుని ఒక మహా అంటే ఒక 4, 5, 10 మందిని కొడతాడు అనుకోండి. 10 మంది కంటే ఎక్కువ కొట్టేంత శక్తి ఏం లేదు. సినిమాలలో అలా కాదు. ఓకే. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్న స్ట్రాటజీ అంటే ఒక్కడు 1000 మందిని తరుముతాడంట. ఆ ఒక్కడు కాకుండా ఇద్దరు కలిసిండ్రు అనుకో, ఇద్దరు కలిస్తే 10,000 మందిని కలుస్తాడట. 10,000 మందిని తరిమేస్తారంట. ఏంటిది ఆ స్ట్రాటజీ? ఆ లెక్క ఏం లెక్క? ఆ లెక్క గురించి మీకు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 30వ వచనం. 32-30వ వచనం నేను చదువుతున్నాను. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును? ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు? ఏమండి, ఒక్కడు 1000 మందిని ఎలా తరుముతాడు? ఇద్దరు 10,000 మందిని ఎలాగో తరుముతారు? ఒక్కడు 1000 మందిని తరమగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు వానికి తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతాడు? ఒక్కడైందా, ఇద్దరైందా? ఇద్దరు అయిపోయారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. యేసుక్రీస్తు నామములో అంటున్నాడు. పరలోకమందున తండ్రి వస్తున్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ నీతోనే ఉన్నాడు. ఎంతమంది అయినారు మొత్తం? వారు 3, నువ్వు ఒక్కనివి, 4 అయినారు. 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కూడా పారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈజ్ అవర్ మెజారిటీ. అందుకని నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని బట్టి మనం అతిశయపడాలి. నాకు అనేక మంది చెప్తారు సమస్యల గురించి. నేనేం చెప్తాను? ఒకటి, భయపడకండి అంట. భయపడకండి. ఎందుకు? నాకు తెలుసు మనకు ఎవరికి తోడుగా ఉన్నారో నాకు తెలుసు. మనని ఎవరికి కాపాడుతున్నారో నాకు తెలుసు. వారి యొక్క శక్తి బలం ఏంటిదో నాకు తెలుసు. కాబట్టి నేనేమి భయపడకండి అంటున్నాను. అది రోగం కానీ, వ్యాధి కానీ, శత్రువు కానీ, ఏదైనా కానీ, డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన మనల్ని విడువను ఎడబాయను అని చెప్పినాడు. ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి మనం ఏమాత్రం భయపడకూడదు. భయపడినామంటే, భయం అనేది ఒక డోర్. మన హృదయానికి, మన మనసుకు, మన సమస్యకు ఒక ద్వారాన్ని, ఒక డోర్ను ఓపెన్ చేస్తున్నాం. హల్లెలూయా. అందుకని భయం గురించి ఎవరు భయపడొద్దని 365 సిరీస్ కూడా చెప్పాలని దేవుడు సెలవిచ్చినాడు. నేను అది చెప్పినాను, కంప్లీట్ చేసినాడు. ప్రతిరోజు భయపడకుడే అనేటువంటి సందేశం సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నాం. భయపడడం వల్ల అనేకమైన వస్తూ ఉంటాయి. ఈ భయం అనేది శత్రువు నిన్ను చూసి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు? నీలో ఒకడు ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం భయపడని అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీలో లేడని భయపడుతున్నావు అంటే దానికి ఒక ద్వారము తెరుస్తున్నావు అన్నట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము భయపడకూడదు అని చెప్పేసి. రాజు అయినటువంటి యోబు ఎంతో గొప్పవాడు, ఎంతో భక్తిపరుడు. కానీ ఏమున్నది? భయం ఉన్నది. భయం ఉండి ఏం చేస్తున్నాడంటే తన కూతుర్ల నిమిత్తము, కొడుకుల నిమిత్తం ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు బలులు అర్పిస్తున్నాడు. భయంతో వీరు తప్పు చేస్తారేమో. వారు ఇంకా చేయలేదు. చేయకముందు ఏం చేస్తున్నాడు?
రాకముందే టాబ్లెట్లు వేసుకుంటున్నారు రోగం గురించి, వాటి గురించి. అలాగే తప్పు చేయకముందే తప్పు చేస్తున్నారేమో అని చెప్పేసి ఏం చేసినాడు? బలులు అర్పిస్తున్నాడు. ఆయన ఏదైతే భయపడ్డాడో అదే ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు 3:23లో మనం చూడవచ్చు, నేను దేనికి బహుగా భయపడుతునో అదే నా మీదికి వచ్చను. ఆ భయపడే దాని గురించి మన మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, అదే మనం కూర్చున్నా అదే ఆలోచిస్తాం, నిలబడ్డా అదే, అన్నం తిన్నా, ఇక పడుకున్నప్పుడైతే చెప్పుడు అవసరం లేదు, ఇక అదే మన చుట్టూ తిరుగుతాం. ఇలా గిర్ర తిరిగి నిలబట్టదు. 1, 2, 3, 4 అయిపోతుంది. తెల్లాలేసి హెడ్ఏక్ అయిపోతుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేని వలన? భయము వలన. ఆ భయానికి మనం ద్వారం తెరిచినప్పుడు ఆ భయం మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది, మనల్ని క్షీణింపచేస్తుంది. మనకున్నటువంటి శక్తిని అంతా గాలి తీసేసినట్టు అయిపోతుంది. చేష్టలు ఉడిగిపోతాం, ఇలా కూర్చుంటాం, ఏం చేయలేము. ఆ భయము మనల్ని అలాగూ మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం దేనికైతే బహుగా భయపడతామో అదే మన మీదికి వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనకు దేవుని దూతలు మనకు తోడుగా ఉన్నారు. యెహోషువ కూడా మోషే తర్వాత 6 లక్షల మందిని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని దూతలు యెహోషువకు సహాయం చేయడానికి వచ్చినాయి. ఆ మాట కూడా మీరు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. 5వ అధ్యాయము 13-14 వచనాలు. 5వ అధ్యాయం యెహోషువ 13-14. అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధముల పక్షమునున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రం కలుగు. యెహోవా సేనాధిపతిగా వచ్చినాను మీకు సహాయం చేయడానికి. ఎలా ఉన్నాడు యెహోషువ? ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి చూడగా, కన్నులెత్తి మీదికి చూసినాడు. అంత మైటీ ఏంజల్, అంత గొప్పగా ఉన్నాడు. ఇట్లా చూస్తున్నాడు. చూసేసరికి పెద్ద కత్తి చేత పట్టుకొని ఇలా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్న తర్వాత దగ్గరికి పోయినాడు. నువ్వు మా పక్షాన ఉన్నావా, మా శత్రు పక్షాన ఉన్నావా అని అంటే, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చినాను. ఎవరికి సహాయం చేయడానికి? యెహోవా యొక్క ప్రజలకు సహాయం చేయడానికి ఆయన తన దూతను పంపించినాడు. హల్లెలూయా. ఎలాంటి దూతనండి? అత్యంత సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క దూతను దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి కాపాడడానికి, రక్షించడానికి, యుద్ధంలో గొప్ప విజయం ఇవ్వడానికి తన దూతలను పంపించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దూతలు మనకు సహాయం చేస్తాయి కానీ దేవుని దూతలు మనం చెప్తే వింటాయి. అవి మనకు మినిస్ట్రింగ్ చేయడానికి, మనకు సహాయము చేయడానికి నియమింపబడిన దూతలై ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుకు సేవ చేసినారు, తన భక్తులకు సేవలు చేసినట్టుగా మనకు కూడా సేవ చేస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. పాత నిబంధనలో మోషేకు సహాయం చేసిన, యెహోషువకు సహాయం చేసిన, లోతుకు సహాయం చేసిన దూతలు మనకు సహాయం చేస్తాయి. ఎందుకు మనకు సహాయం చేస్తాయి పాస్టర్ గారు? దేవుడే ఉండగా దూతలు ఎందుకు అని చెప్పేసి చాలామంది అంటారు. అవును, దేవుని దూతలు కూడా మనకు కావాలి. మనల్ని కాచి కాపాడడానికి, మనల్ని నడిపించడానికి దేవుని దూతలు, సైన్య కోటి సమూహం మనకు కావాలి. మనము వాటి చేత నడిపింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్నీ చేసుకోలేము. మన శత్రువు చాలా బలవంతుడు. అందుకని మన బలహీన పరిస్థితుల్లో, బలహీన సమయంలో మన మీద దాడి చేస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క సైన్య సమూహాన్ని మనము సహాయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పడుకుంటున్నాం కదా, మనం పడుకుంటున్నాం. రాత్రిపూట ఏం జరుగుతుందో మనకు తెలుసా? మన ఇంటి చుట్టుపక్కల కానీ, సరే మనం అనుకుంటున్నాం డోర్లు కిటికీలు అని బందోబస్తు ఉన్నాయని. ఎన్ని డోర్లు బ్రేక్ అయితే లేవు, ఎన్ని కిటికీలు బలగొట్టుకొని దొంగలు దాడి చేసి అన్నీ ఎత్తుకొని పోవడమే కాదు, అనేకమైనటువంటి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ చేయడానికి దేవుడు వచ్చి కాపుదల ఏం కాయడు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ జస్ట్ కమాండ్ అంతే. ఒక మాట సెలవిస్తాడు. మాట సెలవిస్తే అవన్నీ మనకు సేవ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా చెప్పాలి, మన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసు నామంలో ప్రొటెక్ట్ మై చైల్డ్, నా కుమారుడు బయటికి పోతాడు, వాడిని కాపాడడం మన తరమా? అస్సలుగా మనతోని కాదు. అంతే.
మనం ఏం చేయాలి? మనం దేవునికి అప్పచెప్పాలి. యేసు నామములో ఐ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్ విత్ ఏ మైటీ ఏంజల్. వీనికి ఏం కాకుండా, కాలికి రాయి తగలొద్దు, వాని పాదములకు ముళ్ళు గుచ్చుకోకుండా, ప్రభా నీ దూతకు ఆజ్ఞాపించుచున్నాను, వారిని కాల్చి కాపాడండి అని చెప్పేసి మనం కాపాడాలి. అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. లేకపోతే వాడు పోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా గడగడ గడగడ ఎక్కడున్నాడో ఏమో 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 ఇదే ఉంటుంది. అందుకనే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారి ప్రయాసము వ్యర్థమే. దాని ఎంతమంది కావలి కాసినా దాని ప్రయాసము వ్యర్థమే. కాబట్టి మనము సహాయమును కోరాలి. దేవుని సహాయం కొరికి, ప్రభువా నీ దూత కోటి సైన్య సమూహమునకు ఆజ్ఞాపించండి అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కాపుదలను మనకు కలుగజేస్తున్నాడు. యెషయా గ్రంథం 58 7-8 వచనాల్లో తప్పింపకుండాటయు, నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రములు ఇచ్చుటయు, ఉపవాసము, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. చలమా, యెహోవామైన నీ సైన్యపు వెనకటి భాగమును, నీ వెనక సైడ్ ఏం జరుగుతుందో ఏం తెలియదు. నీ వెనుక గొప్ప సైన్య సమూహం ఉన్నది. అది సైన్య సమూహం నీకు కావలిగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతాడు. నీ వెనుక గొప్ప సైన్య సమూహం నిన్ను వెంబడించుచున్నది. ఇశ్రాయేలు ప్రజలను కాపాడినటువంటి ఆ యొక్క యెహోవా సేనలన్నీ కూడా నీకు తోడుగా ఉన్నాయి, నీ వెనుక కాపుదలగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడనవసరం లేదు. శత్రువు ఎంత గొప్పవాడని మనము చింతించని అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే అది భయము కానీ, రోగము కానీ, వ్యాధి కానీ, శత్రువు కానీ, లేకపోతే ప్రాబ్లం కానీ, అది ఏదైనా కూడా ఏమవుతుందనంటే వాళ్ళు దానిని గొప్ప చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిందనుకో, అమ్మా ఏమైంది అని ఒక్క మాటకు కరోనా గురించిన పెద్ద స్టోరీ, ఇదైంది అదైంది ఇట్లయింది అట్లయింది అని చెప్పి దాని గురించి 10 నిమిషాలు చెప్పడము జరుగుతుంది. ఒక్క మాటకు 10 నిమిషాలు దాని గురించే వివరించడం. నీవు నీ నోటితో ఆ యొక్క శత్రువు యొక్క గొప్పతనాన్ని మనము పొగడని అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శత్రువును ఏం చేసినాడు? దేవుడు నీ పాదాల కింద ఉంచినాడు. శత్రువును నీ పాదముల క్రింద ఉంచినాడు. నువ్వు దానికి భయపడని అవసరం లేదు, అది నీకు భయపడుతుంది. నువ్వు ఎప్పుడైతే భయపడతావు కాళ్ళ కింద ఉన్నది ఎక్కడికి వస్తుంది? నెత్తి మీదకి వస్తుంది. నెత్తి మీదకి వచ్చి మనకు హెడ్ఏక్ లేపుతుంది, ఇలాగ చేస్తుంది. కాబట్టి మనం ఏమాత్రం భయపడాలని అవసరం లేదు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినాడు. శత్రువు ఒక మార్గంలో వచ్చి ఏడు దిక్కుల పారిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఒక్కడు 1000 మందిని తరుముతే 2 10,000 మందిని తరుముతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ వాక్యాలను నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పేసి మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహాత్యాన్ని మనము పలకాలే. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది పలకకుండా మనము శత్రువు యొక్క, వ్యాధి యొక్క, రోగము యొక్క, ఆ యొక్క సైతాను యొక్క వాటి యొక్క గొప్పతనాన్ని మనం గొప్పగా చేయకూడదు. దేవుడు సమస్తమును మన పాదముల క్రింద ఉంచినాడు. కాబట్టి మనము పిల్లలము, మనం భయపడాల్సిన అవసరం లేదు. యూదా గోత్రపు సింహపు పిల్లలం అంటే ఎలా ఉండాలి? సింహ పిల్లలాగానే ఉండాలి, పిల్లలాగా ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మనం ఎప్పుడైతే భయపడతామో ఆ యొక్క గర్జించు సింహం వలె ఉన్నది, నిజంగానే సింహం లాగా మనల్ని మృంగివేయాలని చూస్తుంది. కాబట్టి మనం ఏమాత్రము భయపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆజ్ఞాపించాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని దూతలను కాపుదలగా ఉంచాలి. రాత్రిపూట కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి, మనం సహాయం కోరాలి. హల్లెలూయా. 91 కీర్తన ఉన్నదా? పగలు ఎగురు బాణమునకైనను
రాత్రి కలుగు భయమునకైనను. రాత్రి కలుగుతుందా భయం? కలుగుతుంది. నిద్రలో ఒక్కొక్కసారి లేచి నడుస్తున్నారు కొంతమంది, ఎటు పోతున్నారో తెలియదు. కొంతమంది నిద్రలో గచ్చుకుమని ఇట్లా వణికిపోతున్నారు, కలలలో భయపడుతున్నారు, బిక్కు బిక్కు బిక్కుమని. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఒకసారి చూడమ్మా, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 13:25 అమ్మా. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయిన. ఇక్కడ శత్రువు వచ్చి ఎప్పుడు ఏం విత్తుతున్నాడు? మనుషులు నిద్రించుచుండగా వచ్చి ఏం చేస్తున్నాడు? గురుగులను విత్తుతున్నాడు. గురుగులను విత్తుతున్నాడు. నాశనకరమైనటువంటి గురుగులను, వీడ్స్ను, విత్తనాలను విత్తుతున్నాడు. విత్తుతే అవి మెల్లగా మెల్లగా పెరుగుతున్నా మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు విత్తుతున్నాడు? మనుషులు మనం నిద్రించుచున్నప్పుడు అతని శత్రువు, అంటే మన శత్రువు అయినటువంటి సాతాను వచ్చి గోధుమల మధ్య, మనమేమో వెల్తీ ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ వాడు నాశనకరమైన విత్తనాలను, గురుగులను విత్తేసిపోతున్నాడు. కాబట్టే మనము ప్రార్థన చేయాలి. 360 degrees, 365 డిగ్రీలలో, కోణాలలో, 90 degrees కాదు, 180 degrees కాదు. హల్లెలూయా. దేవుడు మనకు సమస్త విధములైనటువంటి అధికారాన్ని ఇచ్చినాడు. సముద్రము మీద, ఆకాశ మండలం మీద, భూమి క్రింద, భూమి మీద, 4 ఏరియాలలో దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. మనము కంపల్సరీ ఈ 4 ఏరియాలలో 4 రకాలైనటువంటి శత్రువులు బలంగా తిరుగుతున్నారు. కాబట్టి వాటన్నిటిని లయం చేయాలంటే మనం 4 ఏరియాలలో మనము ప్రొటెక్ట్ చేయబడాలి, మనము భద్రపరచబడాలి. లేదు అంటే శత్రువు ఏం చేస్తుంది? రాత్రిపూట వచ్చి గురుగులు విత్తుతుంది. హల్లెలూయా. అమ్మ, మీకు తెలుసు, మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ మార్నింగ్ 4 to 6 o'clock వరకే వస్తాయి. మీరు సర్వే రిపోర్ట్స్లలో చూడండి, ఇంటర్నేషనల్గా హార్ట్ అటాక్స్ అన్నీ కూడా వచ్చేటి అన్నీ కూడా 4 గంటల నుంచి 6 గంటల వరకే వస్తాయి. ఎందుకు? ఆ ఉదయకాల సమయంలో సాతాను శక్తులు సమాధుల నుంచి లేచి, ఆ వీడ్సుల నుంచి లేచి మనిషిని బట్టి లాగి నశింప చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు సహాయం చేయడానికి, మనకు పరిచర్య చేయడానికి, మనకు సేవ చేయడానికి అన్ని విషయాలలో తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఆ దూతల సేవలను మనం వాడుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి మీ ప్రార్థనలో ఖచ్చితంగా మీ దూతలకు మీరు ఆజ్ఞాపించండి. మీరు పుట్టినప్పుడే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించినాడు. హల్లెలూయా. మనం పొమ్మన్నది పోదు. వి ఆస్క్ ద హెల్ప్. దూతలను మనం సహాయం అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అడిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివినాను. ఆర్టికల్ ఏముందంటే, మన కోసం అది హానోకు గ్రంథము. ఈనోకు తెలుసు కదా, హానోకు. ఆదికాండంలో హానోకు గురించింది. హానోకు నీతిమంతుడుగా ఉండెను, హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయాను. ఇంతే ఉంటుంది. హానోకు గురించి 4 వచనాలు 3 వచనాలలోనే ఉంటుంది. కానీ హానోకు గురించినటువంటి 4 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఇంకా చేర్చలేదు, తీసేసినారు. హానోకు దేవునితో నడిచినాడు. ఆయన నీతిమంతుడు. ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు, సంతానం ఉన్నది. ఆయన అనేక మంది శత్రువుల మధ్యలో ఉన్నాడు. అయినా దేవునితో కూడా నడిచినాడు. నడిచి పరలోకానికి సజీవంగా కొనిపోబడ్డాడు. ఆయన స్ట్రాటజీ అంతా కూడా హానోకు గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. అలాగే సాతాను యొక్క ట్రిక్కులన్నీ, సాతాను యొక్క సైన్య సమూహమునకు సంబంధించి అవి ఎలాగూ ఏదేది ఏం చేస్తుంది, ఎలా ఉన్నది, దాని పేరేంటి, వాటి యొక్క వృత్తి పరిచర్యలు ఏంటిది అనేది హానోకు గ్రంథంలో 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను హీలింగ్ అండ్ డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను అది చదవాలని నేను ఇప్పటి వరకు 14 అధ్యాయాలు చదివినాను. 14 అధ్యాయాలకే నా మతి పోయింది. హల్లెలూయా. నేను ఆ 14 అధ్యాయాల్లో ఒక్క విషయాన్ని, ఒక దేవుడు మన కోసము ఉంచినటువంటి ఒక ఏంజెల్ గురించి, ఒక దూత గురించి నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దూతలో ఒక దూత ఉన్నాడు. ఏంటి ఆయన పేరేంటంటే హోర్ఫ్రాస్ట్. హోర్ఫ్రాస్ట్ అంటే మంచు ఉంటుంది కదా, మంచు.
కఠినమైనటువంటి మంచు. ఈ యొక్క మంచు వంటి ఒక బలమైనటువంటి దూత. ఈ యొక్క దూత ఎప్పుడైతే మనము కమాండ్ చేసి మనము మన జీవితంలో, మన యొక్క పరిస్థితులలో, మన యొక్క స్థితిగతులలో ఆ దూతను మనము విడుదల చేస్తే, ఆ దూత మంచు పోయి ఏం చేస్తుంది? దేనినైనా కదలిస్తుందా? మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినారనుకో, ఏదన్నా కదులుతుందా? అది ఐస్ మొత్తం గడ్డగట్టిపోయిన తర్వాత కదులుతుందా? కదలదు. అలాగే శత్రువైనటువంటి సాతాను యొక్క దూతల సమూహంలో మన కుటుంబంలో, మన జీవితంలో, మన పరిస్థితుల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు ఈ యొక్క ఏంజెల్ మనం పంపించాలి. హల్లెలూయా. పంపించినప్పుడు ఇట్ గోస్ అండ్ ఫ్రీజ్ ఇట్. అదేం చేస్తుంది? మొత్తము గడ్డగట్టి చేస్తుంది. అంటే కదలదు, అది కదలకుండా అది బంధించి వేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియకుండా సాతాను ఏం చేసిందంటే ఈ బైబిల్ గ్రంథంలో ఆ యొక్క హీనోకు గ్రంథమే లేకుండా చేసేసింది. మీరు చూడండి, ఇంటర్నెట్లో 4 భాగాలు ఉన్నాయి. దాదాపు 91 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 91 అధ్యాయాలు 4 భాగాలుగా విభజించినారు. ఒక్కటి కూడా రాయబడలేదు. అది రాయబడి అవి మనకు తెలిస్తే సాతాను యొక్క ట్రిక్కులు అన్నీ కూడా మనకు తెలిసిపోతాయని ఆ పుస్తకమే లేకుండా చేసేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని మహాకృపతో మనం కొంత తెలుసుకున్నాం. మనం అందుకే లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళ్తే కానీ మనకు వజ్రాలు కానీ బంగారం కానీ దొరకదు. మీద దొరికేటివి కాదు మినరల్స్. కాబట్టి వాటిని వెతకాలి. వెతుకుడి దొరుకును. ఏం వెతకాలి? శ్రేష్టమైన వాటిని వెతకాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ, దేవుని దూతలను మీరు ప్రార్థన చేసి మీ సహాయం కొరకు పిలవండి, అడగండి, దేవుడు పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగు. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పరిస్థితులలో దేవుని యొక్క నామంలో మీరు ఆ యొక్క దూతల సహాయాన్ని పొందుకొని మీ జీవితంలో గొప్పగా దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, సాతాను సైన్య సమూహమును అణిచివేయాలని నేను మీకు దేవుని నామంలో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఈ యొక్క పరిచర్య చేసే దేవదూతల యొక్క సహాయాన్ని అడగాలి. అడిగినప్పుడు మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభా, ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నారు. మాతో మాట్లాడిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క దూతలను మాకు సహాయకులుగా పంపిన గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కెరూబులను, సెరాపులను, మహాదూతలను, ప్రధాన దూతలను తండ్రి నాయన ప్రభా, వారియర్ ఏంజల్స్ను, తండ్రి మైటీ ఏంజల్స్ను మా కొరకు పంపించిన గొప్ప దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇహలోక దేవత మా కన్నులకు ముసుగు కలగజేసి దేవదూత యొక్క సేవలను మేము పొందుకోకుండా, వాటిని సహాయం అడగకుండా, వాటి సహాయం చేత మేము ముందుకు సాగిపోకుండా మమ్మల్ని బంధించిన దురాత్మ, అంధకార, సాతాను శక్తులన్నిటినీ యేసు నామంలో బంధించి వేస్తున్నాం. లార్డ్ నీకే వందనాలు, స్తోత్రాలు. మా యొక్క ప్రియుల జీవితాలలో తండ్రి నాయన ప్రభా, మీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. మీ దూతలకు ఆజ్ఞాపించండి. దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి ముందుగా మీ దూతలను పంపండి. వారి మార్గములను సరళము చేయండి. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. వారు చేయించిన పనులు, వారి చుట్టూ తండ్రి నేను 360 degrees వారిని, వారి కుటుంబాన్ని, వారి కలిగిన సమస్తమును కూడా తను మీరు భద్రపరచండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకు వారికి నాయన ప్రభు సహాయము దయచేయండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. దేవానికే వందనాలు. ఇది మొదలుకొని మా సంఘమునకు, మా కుటుంబాలకు, మా ప్రియులకు, మా పిల్లలకు, మాకు కలిగిన సమస్తకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, రాకపోకలకు సమస్తము తండ్రి నేను మీ దూతలకు ఆజ్ఞాపించుచున్నాం. ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద మైటీ నేమ్, గోయింగ్ అవుట్ సైడ్, కమింగ్ ఇన్ సైడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Whatever we do, bless it in the mighty name of Jesus. We freeze the enemy right now in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందును. మీ దూతలను గురించినటువంటి సమాచారం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.